ఏమైంది అంజు అలా బొగ్గు రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిపెట్టి కరిచే, సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోవద్దు కదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా నాకంత ఓపిక లేదండి, కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. ఉం? అదేంటది? అలా అయితే సమానత్వం పోవద్దు కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను. సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఇక్కడే ఉన్నారా? మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట. మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు. కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా? అయితే వేరే ఆప్షన్ లేదండి. సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అనిత గారు